బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు ఆయిల్, ఆనియన్స్, కరివేపాకు, ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి, గుత్తి వంకాయలో కొన్ని పచ్చిమిరపకాయలు వేయడానికి, పుదీనా, అల్లం వెల్లుల్లి, ఇవి స్పైసెస్ అంతా, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ధనియాలు, షాహీ జీరా, అనాస పువ్వు, క్లోవ్స్, చెక్క, మారేడు మొగ్గ, మిరియాలు, ఇలాచి మరియు జాజి పువ్వు. ఇంకా ఇది నా దగ్గర డ్రై కోకోనట్ లేదు, సో డ్రై కోకోనట్ పౌడర్ యూస్ చేస్తున్నాను. అదేవిధంగా కొంచెం చింతపండు, ఉప్పు, కారం, పసుపు, పల్లీలు ఇప్పుడు ఫ్రై చేస్తున్నాము. ప్యాన్లో కొబ్బరి పొడిని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అవుతుంది పౌడర్. అదే చెక్క ఇంత ఉడకలాగా తీసుకుంటే మాత్రం కొంచెం రోస్ట్ చేసుకోవాలి. నేను ఇది లైట్గా రోస్ట్ చేసుకున్నాను. అదే ప్యాన్లో స్పైసెస్ అన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అరోమా వస్తుంది వేగినట్టు. ఆ సమయంలో బంద్ చేసుకుంటే బాగుంటుంది. స్పైసెస్ అన్నీ చల్లారబెట్టుకోవాలి పక్కకు తీసి. ఒక కడాయి తీసుకుని ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను ఒక 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను 1/2 kg వంకాయలకి. నూనె కాగిన తర్వాత ఆనియన్స్ అన్నీ ఇలా సపరేట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యే సమయంలో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి తురుము, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, ఒక 2 వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకోండి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇవి సపరేట్ ఇందులోనే వేసేస్తున్నాను. వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 1/2 స్పూన్ వేసుకోండి సాల్ట్. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి.
హాఫ్ స్పూన్ అంత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. కాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నాలుగు సైడ్ వంకాయల్ని ఇలా 4 సైడ్స్ గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. చూసుకోవాలి పుచ్చులు ఏమైనా ఉన్నాయా అని. నిలువున ఇలా 4 పక్కల చీరుకుని మనం పేస్ట్ చేసుకున్న ఇదంతా స్టఫ్ని ఇందులోకి పెట్టుకోవాలి. 4 పక్కల మంచిగా వెళ్ళేలాగా స్టఫ్ చేసుకోవాలి. అన్నింటికి ఈ విధంగా పెట్టుకుని సైడ్కి పెట్టుకోండి. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, మిగిలిన దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం, ఎందుకంటే వంకాయలు చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి, అందులోకి బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. చూసుకొని వేసుకోండి. దీంట్లో ఆయిల్ ఫ్రై అయిన తర్వాత, ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేసిన టైంలోనే వంకాయలు స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోండి, ఫ్రై చేయండి. ఇలా అప్పుడప్పుడు నెమ్మదిగా కలుపుకోండి. గిన్నె కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి. ఇది ఫ్రై అవుతుంటే తెలిసిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఒకటే కలిపేయొద్దు, నెమ్మదిగా తిప్పుకుంటూ ఆయిల్ అంతా అంతేలాగా వేసుకోండి. ఇలా వంకాయలు కొంచెం రంగు మారుతూ ఉంటాయి, ఫ్రై అయినట్టు తెలుస్తుంది. ఆ టైంలోనే మన దగ్గర మిగిలిపోయిన స్టఫ్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి.
వేసేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ అని వాటర్ పోసుకోండి. చక్కగా నెమ్మదిగా ఇలా కలుపుకుంటే గ్రేవీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 to 6 minutes ఉడకనివ్వాలి. కలుపుకుంటూ ఉండండి అడుగు పట్టకుండా. ఇప్పుడు కొంచెం చిక్కుబడుతున్న టైంలో మనం చింతపండు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎంతో తీసుకోవద్దు, చాలా తక్కువ, ఒక చిన్న పించ్ ఇంతే తీసుకోవాలి. పిక్కలంతా తీసుకోవాలి చింతపండు అని మనం ఉడుకుతున్న టైంలో కొంచెం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. స్టార్టింగ్ మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఉడుకుతుంది కాబట్టి చక్కగా అంతా కలిసిపోతుంది. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 5 to 6 minutes మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వస్తుంది. ఉడికిన తర్వాత కొంచెం దగ్గరకు అయ్యి ఆయిల్ పైకి వచ్చిన టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పక్కన కర్రీ ఉడికే టైంలోనే మనం రైస్కి కూడా ప్రిపేర్ చేసుకుందాం దమ్ బిర్యానీకి. సో కొన్ని దమ్ బిర్యానీకి వాటర్ కొంచెం ఎక్కువనే తీసుకుని రైస్ని ఉడికించుకోవాలి. అన్ని స్పైసెస్ వేసుకుని కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే పల్లీలు, అల్లము అన్నీ అడుగంటుతూ ఉంటాయి. సో నెమ్మదిగా కలుపుకోండి, కొంచెం దగ్గర పడుతుంది. ఒక 1 minute అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆయిల్ అంతా ఇలా పైకి వస్తున్న టైంలో మనం ఇంకా బంద్ చేసేసుకుందాము. పైకి వచ్చేసింది. పైన ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ టైంలో మనం బంద్ చేసేసుకుందాం. ఇంకా రైస్ని ప్రిపేర్ చేసేసుకుందాం. రైస్ షిఫ్ట్ చేసేనా. నీళ్ళు మరుగుతున్న సమయంలోనే మనం బిర్యానీ ఆకు ఒక 3-4 ఇలాచీలు, కొంచెం షాహీ జీరా,
చెక్క, ఒక స్టార్ అనీస్, 4-5 ఇలా లవంగాలు, ఒక మారేడు మొగ్గ, కొంచెం జాపత్రి, ఇంకా రాతి పువ్వు కొంచెమే వేసుకోండి, కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం సరిపోతుంది. మంచిగా మరగనివ్వాలి. అందులోనే కొంచెం సాల్ట్, ఒక 1-1.5 స్పూన్ వేసుకోండి. కొంచెం సాల్ట్ రైస్కి పెట్టాలి కాబట్టి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా తరుగు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఆయిల్ ఉంటే అది వేసుకోండి, కొంచెం ఒక 1 స్పూన్ అలాగా. మరి దాంట్లో మనం ఇప్పుడు రైస్ 1/2 kg రైస్ వేస్తున్నాను. 1/2 kg వంకాయలకి 1/2 kg రైస్. ఇది ఒక 70% కుక్ అవ్వాలి. 60 to 70% కుక్ అయిపోతే మనం దమ్కి వేసుకుందాం. ఇలాగా ఆల్మోస్ట్ 60 to 70% కుక్ అయిపోతుంది. సో ఫస్ట్ ఒక లేయర్ కింద వేసేసుకుందాం మనం. ఫస్ట్ దమ్కి కింద కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసుకోండి. సన్నగా ఒక లేయర్ వేసుకుని ఇప్పుడు కర్రీని ఒక లేయర్గా వేసుకుందాం. ఒక లేయర్ కింద రైస్ వేసుకున్న తర్వాత కర్రీని మంచిగా ఒక లేయర్గా వేసేసుకుందాం. చిన్నగా ఒక లేయర్గా వేసేసుకుందాం. కొంచెం గ్రేవీ ఇప్పుడు వేసుకుని కొంచెం గ్రేవీ ఇంకొక లేయర్లో వేసుకుందాం.
కొంచెం నెయ్యి 1 స్పూన్ వేసుకోండి. కొంచెం గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని కూడా ఒక స్ప్రెడ్ చేసుకుందాం. కొంచెం మిగిలిన గ్రేవీ పైన కొన్ని ఆనియన్స్, కింద కూడా ఒక లేయర్ వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, లెమన్ కొంచెం పిండుకోండి. ఇంకొక లేయర్ వేసుకోండి రైస్. ఈవెన్గా వేసుకోండి. రైస్ 2 పార్ట్స్ ఈక్వల్గా డివైడ్ చేసుకోండి. కొంచెం హడావిడిలో నేను ఈక్వల్గా వేయలేదు. తర్వాత కొంచెం నెయ్యి, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం. పెట్టేసుకొని ఇట్లా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద మనం ఈ రైస్ పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ నుంచి నేను పైన ఏదైనా బరువు పెట్టుకుందాం. నేను వడకట్టిన వాటర్ పెట్టేస్తున్నాను. వేడి ఒక హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ నుంచి మిగిలిన ఒక 7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. రైస్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ బిర్యానీ రెడీ.